మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో తెలంగాణ వైద్య మండలి స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. ఆర్ఎంపీ, ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్, మెడికల్ షాప్స్, డయాగ్నోస్టిక్ సెంటర్లపై దాడులు నిర్వహించారు. ఇందులో 50 మంది నకిలీ డాక్టర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటుగా మరో 2 రిమాండ్కు తరలించారు. 20 రోజులుగా సాగుతున్న ఈ తనిఖీలో నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కొందరు నకిలీ వైద్యులు హాస్పిటల్ బోర్డ్స్ పెట్టుకుని చికిత్స అందిస్తున్నట్లు తెలంగాణ వైద్య మండలి గుర్తించింది. ఇప్పుడు ఏదైతే ప్రథమ చికిత్సాలయాల మీద ఆర్ఎంపీ డాక్టర్ల మీద ఏదైతే దాడులు చేస్తున్నారో చాలా మంచి పరిణామమే. దాన్ని మేము స్వాగతిస్తున్నాము. అదేవిధంగా ఏదైతే అందరినీ చేస్తున్నారో దాన్ని వ్యతిరేకిస్తున్నాం కూడా. ఇక్కడ వ్యతిరేకించడం ఎందుకంటే గతంలో 429 జీవో వెనక 2009లో 10లో మాకు ట్రైనింగ్ పొంది ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ల మీద కాకుండా మిగతా వారి మీద మీరు చేస్తే దాన్ని మేము కాదనం. కాకపోతే అందులో అందరం కలిసిపోతున్నాం. అందులో ఫేక్ డాక్టర్లు అనడం అన్నది అందరికి మీద వస్తుంది కాబట్టి మేము ఫేక్ కాదు. మాకు ఒక అసోసియేషన్ ఉంది, మాకు ఒక సంఘం ఉంది. రాష్ట్రంలో ఒక 35,000 మంది ఉన్నాం. మేము ఆ ట్రైనింగ్ పొందినాం. గత 35 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసుకునేది ఇదే మాకు వృత్తిగా మేము బతుకుతున్నాం. కాబట్టి అలాంటి తరుణంలో మా ఒక ఆత్మగౌరవాన్ని మీరు హట్ చేయకూడదు. దయచేసి టీఎస్ఎంసీ చైర్మన్ గారికి వాళ్ళ బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతిస్తున్నాను. మీరు చేస్తున్న దాడులను ఒక పద్దతితో చేయండి. కొత్తగా పుట్టుకొచ్చిన ఆర్ఎంపీలను మెడికల్ షాపులలో వాళ్ళే స్వయంగా మందులు ఇచ్చి వాళ్ళే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళను మీరు చేయండి, మేము కాదన్నాను. కాకపోతే మా ట్రైనింగ్ పొందిన వాళ్ళకి ఏదైనా గుర్తింపు ఇచ్చిన తర్వాత చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.